YT family, very good morning and welcome to another day in my life. So ee roju morning ippudu 11:15 aithe avutundi. So vlog aithe ippudu start chestunnanu. So ento climate aithe matram chaala indifferent ga undi. Ukkapotha annamata polomani. Chaala ekkuva humidity undi and చూస్తున్నారు కదా రిజల్ట్. నాకు ఇలా చెప్పాను కదా ర్యాషెస్ పడిపోతూ ఉంటాయి అనేసి. సో నా ఒక్క చెయ్యిన తగిలి ఇక్కడ అండ్ నా చెయ్యి తగిలే ఇక్కడ ఇలా అయితే అయిపోయిందనమాట. సో యా, ఇంకా లక్కీకి పొద్దున్నే ఎగ్ తినిపించడం మళ్ళీ అలవాటు అయితే చేస్తున్నాను. వాడు ఎందుకో ఎగ్ ఇష్టంగా తినడు. ఆమ్లెట్ కింద రైస్ లో కలిపితే తింటాడు కానీ ఇలా తినడు అనమాట. బట్ ట్రై చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్ పెట్టడానికి. ఊప్సాను చెప్పాలి, సిగ్గుపడుతున్నావా? అన్నీ అయితే వాష్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను వరలక్ష్మి పూజ ఫస్ట్ వీక్ చేసేసుకుందాం అని అనుకున్నాను, కానీ నాకు పీరియడ్స్ వల్ల దారుణంగా మిస్ అయింది అనమాట. ప్లాన్ అయితే కొంచెం చేంజ్ అయింది. యాక్చువల్లీ లక్కీ బర్త్డే వరలక్ష్మి వ్రతం రోజున వచ్చింది. ఇంకా ఆ రోజు ఇటు సెలబ్రేషన్స్ ఇటు పూజ అంటే రెండు వర్కౌట్ కావు. ఫస్ట్ వీక్ లో చేసుకుందాం అని అనుకున్నాను, కానీ ఫస్ట్ వీక్ ఇలా స్కిప్ అయింది. ఇప్పుడు సెకండ్ వీక్ ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ అయితే థింక్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఆ బట్టలు అవన్నీ వాష్ చేసినవి తీసుకొచ్చి అన్ని ఇలా పెట్టేసాను. ఇవన్నీ అయితే ఇంకా సర్దాల్సి అయితే ఉందన్నమాట. మొత్తం అన్ని వాష్ చేసేసాను ఇంట్లో. అంటే సోఫా కవర్స్, ఈ దివాన్ కాట్ కవర్స్, బట్టలు, వాట్ నాట్ ప్రతిదీని. దా ఎగ్ తింటావా? ఎగ్ వెరీ గుడ్. ఇలా ఇవి థ్యాంక్ యూ చెప్పు లక్కీ. థ్యాంక్ యూ. లక్కీ కోసం ఇలా బుక్స్ అయితే కొంటున్నాను అనమాట. వీటితో చాలా ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో ఇవి వచ్చేసరికి నార్మల్ బోర్డ్ బుక్. సో ఇందులో ఇవైతే నేర్చుకున్నాడు. ఒక 9 ఆల్ఫాబెట్స్, అంటే ఆల్ఫాబెట్స్ కాదు 9 వర్డ్స్ తప్పించి మిగతావన్నీ కూడా బాగానే ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాడు. అండ్ ఇది వచ్చేసరికి పిక్ అండ్ స్టిక్, మనకి ఇలాగా సపరేట్గా వస్తాయి లెటర్స్ అవిని. సో ఇందులో ఏంటంటే ఫిక్స్ చేసుకోవడానికి గమ్ అయితే ఇస్తాడనమాట. సో ఇవి చూసి ఐడెంటిఫై చేసి అక్కడికైతే స్టిక్ చేయాలి. సో అదే యాక్టివిటీ చేయిందాం అనేసి ఇక్కడైతే కూర్చోబెట్టాను. లక్కీకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం అయితే పెరిగిపోయింది. మొన్న నైట్ ఇక్కడ మ్యారేజ్ ఏదో అయినప్పుడు పేల్చడం చూశాడు. ఆ సౌండ్స్ వచ్చేసరికి చూసేస్తున్నాడు అనమాట. ఈసారి దివాళీకి తీసేస్తాడేమో. ఎలాగే మేమిద్దరు ఇక్కడ డైట్ అయితే చేస్తూ ఉన్నాం కదా, దానికోసమే ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ కూడా చేసుకుని అసలు రిజల్ట్ని బట్టి ఇంకా డైట్ అనేది స్టిచ్ చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారాగా టెస్ట్ అయితే చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసరికి పోర్టబుల్గా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 10 స్ట్రిప్స్ అండ్ 10 ల్యాన్సెట్స్ అయితే వస్తున్నాయి. అండ్ యాజ్ వెల్ ఏంటంటే చాలా తక్కువ బ్లడ్ శాంపిల్తో మనం టెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది LCD డిస్ప్లే అనేది పెద్దగా అయితే వచ్చింది. ఒక బ్యాటరీ అనేది సపరేట్గా వచ్చిందనమాట. బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ల్యాన్సెట్స్ అనేవి ఈజీగా మనం ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో 180 మెమరీస్ అయితే ఉంటాయన్నమాట. సో వన్స్ మనం టెస్ట్ చేసుకున్న తర్వాత అప్ టు 180 మెమరీస్ ఇదైతే స్టోర్ చేసుకుంటుంది. యాజ్ వెల్ రిస్క్ ఇండికేటర్ కూడా అయితే ఉంది. సో ఎప్పుడైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుందో అది ఇండికేషన్ ద్వారాగా మనల్ని కొంచెం అలర్ట్ చేస్తుంది. జస్ట్ మనం ఇలా ల్యాన్సెట్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ నెంబరింగ్ బట్టి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి బ్లడ్ శాంపిల్ రావట్లేదు అంటే నెంబరింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఈ స్ట్రిప్ వచ్చేసరికి మనకి మానిటరింగ్ డిస్ప్లే ఉంది కదా, ఆ మానిటరింగ్ సిస్టంలోకి అయితే పెట్టేసిన తర్వాత మనం బ్లడ్ శాంపిల్ అన్నది ఎండ్లో అయితే జస్ట్ కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ 255 అనేది కోడ్ అనమాట. ఆ కోడ్ వస్తే ఎటువంటి ఎర్రర్ లేకుండా మనకి వస్తుంది. జస్ట్ వితిన్ 5 సెకండ్స్లో మనకి ఆ టెస్ట్ రిజల్ట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ 5 సెకండ్స్లో నా రీడింగ్ అయితే వచ్చిందనమాట. నాకు టోటల్గా 125 అయితే ఉంది. ఈ రిజల్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ ఫుడ్ మేము కొంచెం హెవీగా తిన్న తర్వాత వచ్చిన రీడింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే వీరుగారు కూడా అయితే టెస్ట్ చేసుకుంటున్నారు. సో తనకు కూడా ఎలా వస్తుందా అన్నది ఒకసారి అయితే చూసుకోవాలి కదా. అండ్ ఏంటి అంటే ఇది చాలా సింపుల్గా ఎవరైనా సరే అంటే పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా యూజ్ చేసుకోగలిగింది. ఇక్కడ ఆయన రిజల్ట్ అయితే చూసి మేమైతే ఫుల్గా షాక్ అయ్యాము. ఇక్కడ 161 అయితే వచ్చిందనమాట. ఇది సమ్హౌ లైక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అన్నది కొంచెం స్టార్ట్ అవుతున్నట్టు. సో కొంచెం కేర్ అన్నది తీసుకుంటే అంత నార్మల్ అవుతుంది అన్నట్టు. ఈ డివైస్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. ఇది మనకి అమెజాన్ అలాగే అగారో సైట్లో అయితే అవైలబుల్ ఉంది. చెక్ ఇట్ అవుట్ అండి. లక్కీని ఆడిపించి తినిపించి పడుకోబెట్టేసరికి ఈరోజు చాలా లేట్ అయింది. అండ్ వీరుగారు ఇంట్లో అయితే లేరనమాట.
సో ఇంకేంటంటే ఆయన ఉన్నారంటే కొంచెం పడుకోబెట్టడానికి తన సాయం ఉంటుంది. సో ఈరోజు ఇంకా లేకపోయేసరికి వాడి దగ్గర కూర్చుంటే 12 గంటల దగ్గర కూర్చుంటే 1 గంట పడుకున్నాడు. దగ్గర లేకపోతేనేమో అవ్వదు. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 1 గంటన్నర అవుతుంది. ఇప్పటికి బట్టలు వాష్ ఇవన్నీ అయితే అయినాయి అనమాట. ఇంకా మా ఫుడ్ అయితే కుక్ చేసుకోవాలి. అండ్ వెరీ సూన్ మా డైట్ కూడా కొంచెం బ్రేక్ అయిపోతుంది. అది ఎందుకనంటే మేము ఒక అవుట్డోర్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇప్పుడైతే చెప్పను, జస్ట్ సీక్రెట్ అనమాట. వెళ్ళే రోజున నేనైతే రివీల్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాము అనేది మీరు గెస్ చేస్తే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఏ ప్రమోషన్ అయితే కాదు, మేము పర్సనల్లీ అయితే వెళ్తున్నాము. ఈ బట్టలు ఇవన్నీ కూడా ఫోల్డింగ్స్ అయినాయి. మార్నింగ్ నేను చూపించిన క్లాతింగ్స్ అనమాట. ఇవి అయ్యేసరికి బయట ఆరేసినవి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ సైకిల్ అయితే నడుస్తుంది. ఇన్ని బట్టలు మళ్ళీ ఫోల్డింగ్స్ అయ్యి వేసి సర్దాలి. కర్రీ వచ్చేసరికి ప్రాన్స్ అయితే చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ డైట్ చేసే వాళ్ళు ప్రాన్స్ అన్నవి వాళ్ళ డైట్లో ఎక్కడ చూపించరు. కానీ ఏంటంటే మాకు కూడా కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా. ఫుల్ ప్లెడ్జ్డ్గా డైట్ అన్నది పర్టికులర్గా ఇలాగే అని ఫాలో అవ్వట్లేదు. సో ఆ క్రేవింగ్స్ని కొంచెం కామ్ డౌన్ చేయడానికి ఈరోజు చేస్తున్నాను అనమాట. మేము ప్రాన్స్ తిని 1 మంత్ పైనే అవుతుంది. అండ్ ఎలా ఉంది? వర్షం వచ్చింది తెలుసా ఈ గ్యాప్లో, చాలా గట్టిగా వచ్చింది వర్షం. వీరు గారు లక్కీ కోసం ఒక చార్ట్ అయితే తీసుకొచ్చారు. సో దీన్ని ఓపెన్ చేసి లక్కీకి అయితే చూపిద్దాం. లక్కీ, వావ్, చార్ట్ చాలా బాగుందిరా. ఇవి పైకి ఎంబోజ్ అయితే వచ్చినాయి, బాగున్నది. ఫ్లాట్గా కాకుండా టచ్ అండ్ ఫీల్ ఉందన్నమాట ఇందులో. యాజ్ వెల్, వావ్. యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ పలుకుతున్నాడు కానీ తెలుగు వర్డ్స్ ఎక్కువ పలకట్లేదు. సో తెలుగు అన్నది ఎక్కువ నేర్పించాలి అనేసి తెలుగు చార్ట్ కూడా అయితే తీసుకున్నాము. బాల్, ఇది మనకి ఈ విధంగా స్టిక్ చేసుకోవడానికి సపరేట్గా ఇలా రీల్ ఇచ్చారు. మార్నింగ్ ఇది నాకు కనిపించలేదు. అండ్ దానికి ఈ లెటర్స్ తీసుకొచ్చి పెట్టమని వాళ్ళకే ఇంకా యాక్టివిటీ లాగా ఏవైతే ఇవ్వాలి. సో ఏంటంటే దీనివల్ల ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అన్నది పిల్లల్లో బాగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయితే అవుతుంది. ఇప్పుడు అందరం కలిసి బయటకు అయితే వెళ్ళబోతున్నాం. అదిగోండి లక్కీ అయితే రెడీ అయిపోయాడు. అండ్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే లక్కీ బర్త్డే అయితే ఇంకా జస్ట్ 4 డేసే ఉంది సెలబ్రేషన్కి. ఇప్పటికి వచ్చి లక్కీకి డ్రెస్ అంటే మెయిన్ అవుట్ఫిట్ అయితే తీయలేదు. సో నాకు నచ్చిన ఒక 2 డ్రెస్సెస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో అవి పక్కన పెడితే అంటే అవి జస్ట్ క్యాజువల్ వేర్లో ఉన్నాయి. సో కొంచెం ఏమైనా స్పెషల్గా అవుట్ఫిట్ కుదురుతుందేమో అనేసి బయటకు అయితే వెళ్తాం. అండ్ యాజ్ వెల్ జిఆర్టీకి కూడా వెళ్ళే పని అయితే ఉందన్నమాట. సో అన్నీ చూసుకుని వచ్చేసేయాలి. అండ్ లక్కీకి ఫుడ్ అయితే ఫీడ్ చేసేసాను. అండ్ అదిగోండి లాలీపాప్ తినేస్తున్నాడు బాబు. వీడికి ఈ ప్లేస్ అన్నది ఇంకా ఫేవరెట్ అనమాట. అలా నించుని బయట వెహికల్స్ చూస్తూ ఉంటాడు. ఇంక వీడు ఇక్కడ చూస్తూ ఉంటే నా ప్లేస్ కూడా ఇక్కడికైతే మారిపోయింది. లక్కీ లక్కీ అత్తానమ్మా, తాత, నాన్న, అమ్మ, మామ, బావ, అక్క, అక్కను. వెరీ గుడ్. ఓకే, షాపింగ్ వచ్చేసరికి ఫస్ట్ ట్రైలో చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చేద్దాం. లక్కీ చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడే మనం తీసుకునే వాళ్ళం. హాయ్ హాయ్, ఎక్కడికి వచ్చాం మనం? వచ్చామా? ఎక్కడికి వచ్చాం? వచ్చామా? వచ్చాం కదా. ఫస్ట్ క్రైలో అప్ టు 70% ఆఫ్ ఉందని తెలిసి వెళ్ళాం, కానీ మేము వెళ్ళే ముందు రోజు క్లోజ్ అయిపోయిందంట ఆఫర్. దగ్గరగా 4-5,000 అయితే పడుతుందని అన్నారు. మా బడ్జెట్కి అది కొంచెం ఓవర్ ప్రైస్ అనుకోండి. ఒక రోజు అవుట్ఫిట్గా. అండ్ ఏంటంటే
ఎదిగే పిల్లవాడికి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఎందుకు అనిపించింది. కొంచెం ఓవర్ సైజ్ తీసామనుకోండి అదేదో డబ్బా బట్టలలాగా అయితే ఉంటుంది. అంటే కొందరికి వాళ్ళు వచ్చే ఎర్నింగ్ని బట్టి ఆ 5,000 ఈజ్ ఓకే అయి ఉండొచ్చు. బట్ మాకు ఆ బడ్జెట్ అయితే లేదు. సో నేను ఇంకా వేరే 2-3 షాప్స్ చూసిన తర్వాత ఒక షాప్లో అయితే మాకు కొంచెం మా బడ్జెట్కి అండ్ ఏంటంటే కొంచెం లుక్కి రెండింటికి బాగా సెట్ అయ్యేటట్టు తీసుకున్నాము. అండ్ కొందరు అంటూ ఉంటారు లక్కీకి మంచి బట్టలు వేయచ్చు కదా అని. నేను లక్కీకి కంఫర్టబుల్గా ఉండే బట్టలు అయితే ఇస్తున్నాను. అండ్ ఇంట్లో జనరల్లీ చూడండి వాళ్ళు బనియన్స్ లేదంటే చిన్నవి వేసుకుంటేనే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. కొందరు ఏంటంటే హుడీస్ టీషర్ట్స్ ఏ వేసుకున్నా ఉంచుకుంటారు. కానీ లక్కీ అలా ఉంచుకోడు కాబట్టి వాడికి ఏది సూట్ అవుతుంది అన్నది నేను చూసుకుని ఇవ్వగలను తప్ప ఏదో షో ఆఫ్ కోసం నేనైతే అలా వెయ్యను. అండ్ ఆ తర్వాత నాకు కావాల్సిన వాటి కోసం వెతికాను కానీ నాకైతే టైం ఒకటి సెట్ కాలేదు. ఆ తర్వాత బాగా ఆకలి అయింది. ఈ చిట్టి పెసరట్ల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనకి మార్కెట్ ఏరియాలో ఉంటుంది. ఎంతమందికి తెలుసు మన కాకినాడ వాళ్ళకి బాగా తెలిసిన ప్లేస్ అనమాట. బాగా ఫేమస్. పెసరట్టు ఇప్పటికీ 10 రూపీస్కి వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారనమాట. అండ్ ఉప్మా కూడా 10 రూపీస్. ఇంకా ఇక్కడ అయితే నైట్ డిన్నర్ చేసేసినట్టే. సరికి క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ మార్కెట్ ఏరియాలోనే నాకు కావాల్సినవి తీసుకుందాం అంటే కుదరలేదు. లక్కీతో కొంచెం క్రాంకీ ఉన్నాడు. ఇంకా ఆందే వెళ్తుంటే ఇది ఒకటి కనిపించింది అనమాట. సరే ఇక్కడ ఏమైనా కావాల్సినవి దొరుకుతాయేమో చూద్దాం అన్నట్టు అయితే వచ్చాం. లక్కీ ఏం తింటున్నావు? లక్కడు రాజమండ్రి స్పెషల్ గా చెప్తుంటారమ్మా. అవునా? తెలీదు. జనాలు లేరే. వీకెండ్ లో బాగుంటది. ఇదిగో ఇందులో దొరికితే నాకు కావాల్సినవి దొరికితే ఇదిగో ఇందులోకి ఈ బొట్టు బిళ్ళల కోసం మొత్తం మనం మార్కెట్ అంతా దిగాం. మొత్తానికి సక్సెస్ఫుల్గా లక్కీ ఒక బర్త్డే డ్రెస్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకొకటి కూడా డిసైడ్ అయ్యాను. మార్నింగ్ పూజ గురించి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పాను కదా. సో ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. సో ఒక క్లారిటీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా పూజ వచ్చేసరికి నేను లాస్ట్ వీక్లో చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీక్లో లక్కీ బర్త్డే అండ్ యాజ్ వెల్ పూజ ఇవన్నీ మిక్స్ చేసేస్తే చాలా ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. అండ్ చెప్పాను కదా ట్రిప్ కూడా ఉండబోతుంది అనమాట. సో ఇన్ని ఎట్ ఎ టైం పెట్టుకున్నట్టయితే చాలా రెస్ట్లెస్ అయిపోతాం. అండ్ సాటర్డే వచ్చేసరికి వాడపల్లి వెళ్తాము. సో ఇన్ని ఉండడం వల్ల ఈ వీక్ అయితే ఇంకా స్కిప్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. అండ్ ఈ బట్టలు ఇవన్నీ అయితే ఫోల్డింగ్స్ అయ్యి వేసాను. కానీ ఎక్కడైతే సర్దడానికి అవ్వలేదు. ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళిపోయాను కదా. అండ్ ఏం తీసుకున్నాను ఏంటనే చెప్తున్నాను. మొత్తం 3 అనమాట. 2 వచ్చేసరికి ఆన్లైన్లో తీసుకున్నాను, ఒకటి వచ్చేసరికి ఇంకా ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇంకేంటి సంగతులు అవన్నమాట మొత్తం మీద. ఇంకా లక్కీ ఒక బుక్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో బుక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియో ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఆల్రెడీ ఏదైతే బుక్ తీసుకున్నానో అది షార్ట్లో లింక్ ఇచ్చాను. అండ్ యాజ్ వెల్ అక్కడ నేను మెన్షన్ చేశాను లింక్స్ అనేవి షార్ట్స్లో వర్క్ అవ్వట్లేదు అని. కింద నేమ్ కూడా అయితే మెన్షన్ చేశాను అనమాట, బుక్ నేమ్. ఆ నేమ్తో మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే మీకు బుక్ అయితే డిస్కవర్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకొక 2 బుక్స్ తీసుకున్నాను. ఇంకొక బుక్ కూడా ఆర్డర్ పెట్టాను. అది ఇంకా మేబీ 2 or 3 డేస్లో అయితే వస్తుంది అనమాట. సో కొంచెం ఇంటరాక్టివ్గా ఉంచడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్గా ఏంటంటే టీవీ అవాయిడ్ చేయడానికి బుక్స్ అయితే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అండి. అండ్ ఈ చార్ట్ కూడా ఏంటంటే తెప్పించా, ఇంకా ఏమీ నేర్పించలేదు. స్టార్ట్ చేయాలి. తెలుగు కూడా ప్యారల్గా నేర్చుకుంటేనే బెస్ట్ కదా అన్నట్టు. అండ్ దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వ్లాగ్. అండ్ ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. ఇక్కడే స్టార్ట్ చేశాను అనుకుంటా వ్లాగ్, మళ్ళీ ఇక్కడే ఎండ్ కూడా. ఇప్పుడు టైం 12 అవుతుందన్నమాట. సో సమ్హౌ కొంచెం ఆ బొమ్మలతో మెస్సీగా ఉన్న ఇంటిని ఆ బొమ్మలన్నీ అక్కడ పెట్టి సెట్ చేసి ఇంకా నేను పడుకుంటున్నాను. చాలా రెస్ట్లెస్ అయిపోయింది ఈరోజు. దట్స్ ఇట్. బాయ్.